కామారెడ్డి జిల్లాలో పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది. కామారెడ్డి మండలం స్కూల్ తాండా గ్రామంలో పెద్దపులి దాడిలో ఆవు మృతి చెందింది. గ్రామస్తుల సమాచారంతో పెద్దపులి సంచరిస్తున్నట్లు ఆనవాళ్లు గుర్తించారు ఫారెస్ట్ అధికారులు. పెద్దపులి సంచారంతో భయాందోళనకు గురవుతున్నారు పరిసర ప్రాంత ప్రజలు. కామారెడ్డి జిల్లాలోని అన్నారం ఫారెస్టులో పెద్దపులి సంచరిస్తోంది. 2 రోజుల క్రితం నిజామాబాద్ జిల్లా సిరికొండ మీదుగా పెద్దపులి వచ్చినట్లుగా గుర్తించారు ఫారెస్ట్ అధికారులు. పులి అడుగుల ఆధారంగా S12 బెబ్బులి పులిగా నిర్ధారించారు ఫారెస్ట్ ఆఫీసర్స్. దీంతో రామారెడ్డి, మాచారెడ్డి మండలాల అటవీ ప్రాంతంలో భారీగా మోహరించారు ఫారెస్ట్ శాఖ పోలీసులు. పశువుల కాపర్లు, వ్యవసాయ పనులకు వెళ్లే కూలీలు ఫారెస్టులోకి వెళ్లొద్దని హెచ్చరించారు ఫారెస్ట్ అధికారులు. అన్నారం శివార్లో క్యాటిల్ టైగర్ అటాక్తో చనిపోయింది. చనిపోయిన క్యాటిల్ మీద వాళ్ళు పాయిజన్ వేసిండ్రు అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ వస్తే వాళ్ళు మాకు కాల్ చేయడం జరిగింది. కాల్ చేయడం వల్ల మేము ఇక్కడికి వచ్చి బాడీ పై నుంచి శాంపుల్స్ కలెక్ట్ చేసుకొని వెదర్ దాంట్లో పాయిజన్ కలిపినరా లేదా, బాడీ మీద పాయిజన్ వేసిండ్రా లేదా అని తెలుసుకోవడానికి శాంపుల్స్ కలెక్ట్ చేసి ల్యాబ్కి పంపించడం జరిగింది. సో ల్యాబ్ రిపోర్ట్ని బట్టి దాంట్లో పాయిజన్ ఉందా లేదా అనేసి మనకు కన్ఫర్మేషన్ అవుతుంది. ఒకవేళ పాయిజన్ బాడీ మీద టైగర్ అంటే జనరల్గా డెడ్ బాడీని అయితే టైగర్ అటాక్ అంటే తినడానికి ఇష్టపడదు. ఒకవేళ ఏదైనా ఆకలితో ఉండి అట్లాంటి సిచ్యువేషన్లో అయితే బాడీ మీద పాయిజన్ ఉండి టైగర్ దాన్ని తిన్నదనుకోండి, టైగర్ కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. కంపార్ట్మెంట్ నెంబర్ 540లో ఒక క్యాటిల్ని కిల్ చేసినట్టుగా గుర్తించడం జరిగింది. అయితే దాన్ని పరిశీలించిన తర్వాత మా స్టాఫ్ వచ్చేసి దాని మీద పాయిజన్ చేసిండ్రు అన్నట్టుగా ఒక అనుమానంతో మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. వెంటనే మేము వెటర్నరీ డాక్టర్ని పిలిచి ఇక్కడ చూపించడం జరిగింది. సో ఏంటంటే ఒకవేళ పాయిజన్ చేసింటే కనుక మళ్ళీ టైగర్ ఇక్కడికి వచ్చేసి ఆ మాంసం తిని దానికి ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఇమీడియట్గా మేము ఈ క్యారకేస్ని అంటే క్యాటిల్ యొక్క కళేబరాన్ని పూర్తిగా దహనం చేయడం జరిగింది.